హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. మా అత్తయ్య లండన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆమె మాటల్లో ఒక వింత మాధుర్యం ఉంది. ఆమె ఎప్పుడు కఠినమైన స్వరంలోనే మాట్లాడేది, కానీ ఆ రోజు ఆమె నాన్న ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటల్లో ఉన్న మాధుర్యం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. నాన్న రోజులాగే కూలి పని నుండి ఇంటికి వచ్చినప్పుడు అతని బట్టలంతా బురదతో తడిసి ఉన్నాయి. అతని అలసటంతా కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అత్తను చూడగానే చేతులతో బట్టలను శుభ్రం చేసుకుంటూ నేలపై కూర్చున్నాడు. ఆమె గొంతు సవరించుకొని, చూడన్నయ్య, నేనెప్పుడు పోతానో నాకే తెలియదు. నా ప్రాణానికి గ్యారెంటీ లేదు. నా మనసులో ఇప్పటివరకు ఒక కోరిక దాగి ఉంది. నాకు కోడలిగా నీ కూతురు తప్ప మరెవరు కాకూడదు అని నేను కోరుకుంటున్నాను అంది. ఈ మాట వినగానే నాన్న కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అమ్మ వంటింట్లో పనిని వదిలేసి బయటికి వచ్చి అత్తయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అత్త ముందుకు కదిలి నా తలపై చెయ్యి వేసి, నీ కూతురు చాలా మంచిది. నా కొడుకు కోసం అలాంటి కోడలు కావాలని కోరుకుంటున్నాను. నేను మౌనంగా ఉండిపోయాను. లండన్లో ఉంటున్న నా అత్తయ్య కొడుకు వీసా మరియు అతని పత్రాల గురించి చర్చ జరిగింది. పెళ్లి డేటు కూడా ఫిక్స్ చేశారు. కానీ అప్పగింతల గురించి మాత్రం అత్తయ్య స్పష్టంగా చెప్పింది. నాకు పాస్పోర్ట్ వీసా వచ్చిన రోజు మాత్రమే అప్పగింతలు జరుగుతాయి. అప్పుడు నేను నా కోడల్ని నేరుగా లండన్కు తీసుకొని వెళ్తాను అంది. అందరికీ ఈ ఆలోచన బాగా నచ్చింది. రోజువారీ జీతం మీద జీవనోపాధిని పొందే మా లాంటి పేదలకు ఇదంతా ఒక కల లాంటిది. అమ్మ ఉదయం రాత్రి ఆ దేవుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారు అసూయతో చూడటం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి అదృష్టం చూశారా, పెళ్ళయ్యాక నేరుగా లండన్కి వెళ్ళిపోతుంది. పెళ్లిలో నా భర్తతో కలిసి 7 అడుగులు వేస్తున్నప్పుడు నా మనసులో వింతైన అనుభూతి కలిగింది. పెళ్ళైన మరుసటి క్షణమే ఆయన లండన్కు వెళ్ళిపోయారు. చాలా రోజులు గడిచాక, ఇప్పుడు నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను అని అత్తయ్య చెప్పింది. సరే అని నేను తల ఊపాను. మా నాన్నగారు అనారోగ్యానికి గురయ్యారు. ఎందుకంటే మొదటిసారిగా నేను ఆయన నుండి శాశ్వతంగా దూరం వెళ్తున్నాను అని. మా అత్తయ్యే అన్నీ చూసుకున్నారు. ఆమె మందులు తెచ్చిచ్చింది. నా పక్కన కూర్చుంది. నా చెల్లెలి కోసం చాక్లెట్లు కూడా తెచ్చింది. పెళ్ళి చాలా సింపుల్గా జరిగింది. అత్తయ్యే నన్ను స్వయంగా రెడీ చేసింది. ఒక చిన్న బంగారు గొలుసును నా మెడలో వేస్తూ అత్తయ్య ఇలా అంది, ఇది నా మొదటి సంపాదన. నేను దీన్ని నా కోసమని తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఇది నీ అదృష్టానికి చిహ్నంగా మారింది అంది. అప్పగింతలయ్యాక నేను అత్తయ్య ఇంటికి వెళ్ళాను. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు ఉంది. నా కోసం ప్రత్యేకంగా తెల్లని కటన్, పర్ఫ్యూములు, కొవ్వొత్తులు మరియు గులాబీ రేకులతో ఒక గదిని సిద్ధం చేశారు. మొదటి రోజు రాత్రి అత్తయ్య నాతోనే ఉంది. ఆమె నా మంచం మీద కూర్చొని నా తలపై చెయ్యి వేసి నెమురుతూ పాత రోజుల గురించి మాట్లాడింది. మా అమ్మ కూడా నన్ను ఇలాగే ప్రేమతో నిమురుతూ నిద్రపుచ్చేది. రెండవ రోజు రాత్రి కూడా అత్తయ్య నన్ను పడుకోపెట్టడానికి వచ్చినప్పుడు, అత్తయ్య, నేను ఒంటరిగా పడుకోగలను అని చెప్పగానే ఆవిడ నవ్వి బయటికి వెళ్ళింది. నేను మంచం మీద పడుకొని పైకి చూస్తూ నా భర్త, కొత్త ఇల్లు, కొత్త దేశం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మూడవ రోజు రాత్రి అతడి నుండి కాల్ వచ్చింది. నేను గదిలో కూర్చొని ఉన్నాను. అప్పుడు అత్తయ్య ఫోన్ తీసుకొని వచ్చి, మాట్లాడు, అతడు నీతో మాట్లాడతాను అంటున్నాడు అనటంతో నేను ఫోన్ని నా చెవి దగ్గర పెట్టుకొని, హలో, బాగున్నారా అన్నాను. కానీ అతని గొంతులో ఎలాంటి భావోద్వేగం లేదు. కేవలం ఫార్మాలిటీకి హా సరే అన్నాడు. కొంతసేపు నిశ్శబ్దం అలుముకుంది. కొన్ని రోజుల్లో అంతా రెడీ అవుతుంది. తర్వాత మనం లండన్లో కలుద్దాం అనటంతో సరే అన్నాను. ఆ తర్వాత కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. అయితే నా భర్తతో నేను మాట్లాడిన మొదటి మరియు చివరి కాల్ ఇదే. 4వ రోజు రాత్రి మా అత్తయ్య వచ్చి, తల్లి, రేపు చెకప్ ఉంది కాబట్టి మనం త్వరగా బయలుదేరాలి. లండన్కు వెళ్లే ముందు అన్ని మెడికల్ టెస్ట్ చేయించుకోవటం అవసరమని చెప్పటంతో నేను ఉదయాన్నే లేచి రెడీ అయ్యాను. అత్తయ్య నా కోసం ఒక మంచి డ్రెస్సును తీసి ఇచ్చింది. తర్వాత మేము ఆటో తీసుకొని ఆసుపత్రికి చేరుకున్నాము.
మేము కౌంటర్ దగ్గరికి చేరుకోగానే అత్తయ్య కొన్ని కాగితాలు తీసి ఎవరితోనో మాట్లాడింది. అప్పుడు ఒక నర్స్ వచ్చి మమ్మల్ని పక్కకు తీసుకెళ్ళింది. అత్తయ్య నాతో ఉండటం వల్ల నాకు కాస్త ఉపశమనం కలిగింది. గదిలోకి ప్రవేశించే ముందు అత్తయ్య నా చెయ్యి పట్టుకొని ఎప్పుడు చేసే పరీక్షలు కొన్ని ఉంటాయి, భయపడకు అంది. డాక్టర్ అప్పటికే గదిలో ఉన్నాడు. అత్తయ్య డాక్టర్ చెవి దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఏదో చెప్పింది. అది నాకు వినిపించలేదు. డాక్టర్ సరే అని తల ఊపి నా వైపు చూస్తూ ఇక్కడ కూర్చో అన్నాడు. నేను సోఫాలో కూర్చున్నాను. ఆయన నా బీపీ చెక్ చేసి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత అతడు నేను ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకునే ముందు ఇది అవసరం అన్నాడు. నేను నా చేతిని ముందుకు చాచాను. అప్పుడు ఒక ఇంజెక్షన్ వేశాడు. కొన్ని సెకండ్లలో నా కళ్ళకు మైకం కమ్మింది. నేను కళ్ళు తెరిచినప్పుడు నా తల వెనక భాగంలో విపరీతమైన నొప్పిగా అనిపించింది. నా చుట్టూ ఉన్నవి అన్నీ కదులుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. నేను నేలపై కాదు, నీళ్లపై ఉన్నట్టు ఉంది. నా కళ్ళ ముందు ఒక చెక్క తలుపు ఉంది. పై కప్పుపై నెమ్మదిగా ఊగుతున్న బల్బులు ఉన్నాయి. గదిలో దుర్వాసన కారణంగా ఊపిరి ఆడటం లేదు. నేను లేవటానికి ప్రయత్నించాను, కానీ ఎవరో నా శరీరాన్ని పిండినట్లు అనిపించింది. నా చేతులపై సూదితో గుచ్చిన గుర్తులు ఉన్నాయి. నా చేతులు బలహీనంగా వణుకుతూ ఉన్నాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంది. నా బట్టలు కూడా మార్చేశారు. అవి హాస్పిటల్లో లేక జైల్లో ధరించే బట్టలలా చాలా వదులుగా వింతగా ఉన్నాయి. గదిలో ఎటువంటి కిటికీ లేదు. ఒక చిన్న రంధ్రంలో నుంచి వెలుతురు కనబడుతుంది. దాని నుండి సముద్రం యొక్క నీలిరంగు కనిపిస్తూ ఉంది. నేను పాక్కుంటూ దాని దగ్గరికి వెళ్ళాను. కంటి కనుచూపు మేరకు నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు నా మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన ఏమిటంటే, నేను భూమిపైన లేను. నేను ఏదో నౌకలో ఉన్నాను. తలుపు మీద ఇనుప కడ్డీలు ఉన్నాయి. అది లాక్ చేసి ఉంది. బయట నుండి ఎవరో వింత భాషలో మాట్లాడుతున్న ఒక చిన్న శబ్దం వినిపించింది. కొన్ని పదాలు నాకు అర్థం కాలేదు. కొన్ని నవ్వుల శబ్దాలు, కొన్ని బరువైన అడుగుల చప్పుళ్ళు వినపడ్డాయి. అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. ఒక మహిళ లోపలికి వచ్చింది. ఆమె నల్లగా ఉంది. ఆమె చేతిలో ఒక ప్లేట్ ఉంది. అందులో 2 రొట్టెలు, పన్నీర్ కర్రీ మరియు ఒక వాటర్ బాటిల్ ఉంది. ఆమె నా వైపు చూడలేదు. నిశ్శబ్దంగా దాన్ని నా ముందు ఉంచి తిను అని చెప్పింది. ఆమె గొంతులో ఒక కఠినత్వం ఉంది. నేను ఎక్కడ ఉన్నాను అని భయంగా అడిగాను. కానీ ఆమె సమాధానం చెప్పలేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాను. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నువ్వు ఎక్కువ ప్రశ్నలు అడగకపోవటమే మంచిది అంది. ఆ తర్వాత తలుపు మళ్ళీ మూసుకుపోయింది. బయట నుండి మరికొంతమంది గొంతులు వినిపించాయి. నేను చాలాసేపు ఆ ప్లేట్ వైపు చూస్తూనే ఉన్నాను. నాకు ఆకలి చచ్చిపోయింది. నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఈ వ్యక్తులు ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? నన్ను అమ్మేశారా? నాకు ఏమీ అర్థం కావటం లేదు. కొంతసేపటి తర్వాత బయటి నుండి శబ్దం వినిపించింది. ఎవరో కొత్త అమ్మాయి అరుస్తుంది. నేను తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆ గొంతు స్పష్టంగా వినిపించింది. నన్ను వెళ్ళనివ్వండి. నేను ఏమీ చేయలేదు, ప్లీజ్. అప్పుడు ఎవరో తోసేసినట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. కొంత సమయం తర్వాత అరుపులు, కేకలు ఆగిపోయాయి. మరుసటి రోజు పగలో రాత్రో నాకు స్పష్టంగా తెలియదు. 3 వ్యక్తులు వచ్చి తలుపులు తెరిచారు. వారిలో ఒకరు పొడవుగా నల్లగా ఉన్నాడు. మిగిలిన 2 చేతుల్లో పేపర్లు మరియు ఫైల్స్ ఉన్నాయి. పద, లేచి మాతో రా అన్నాడు. నేను భయపడిపోయి, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను. నోరు మూసుకొని మాతో రా, ఎక్కువ ప్రశ్నలు అడగకు అంటూ అతడు నా భుజాలు పట్టుకొని పైకి లేపాడు. నా కాళ్ళు వణుకుతున్నాయి. వాళ్ళు నాకు సహాయం చేయటానికి బదులు నన్ను లాక్కుంటూ బయటికి తీసుకెళ్లారు. పొడవైన మరియు ఇరుకైన దారి, తుప్పు పట్టిన గోడలు, అడుగు అడుగున ఇనుప కడ్డీలతో తలుపులు మూసేసి ఉన్నాయి. దారిలో నేను కొంతమంది అమ్మాయిలను చూశాను. అందరూ యుక్త వయసు వారే. అందరూ భయపడిపోయి కూర్చొని ఉన్నారు. కొందరికి తాళ్లతో చేతులను కట్టేశారు. మరికొందరికి కళ్ళకు దంతలు కట్టారు. నన్ను ఒక పెద్ద గదికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక కంప్యూటర్లో ఒక వ్యక్తి నా ఫైల్ని చూస్తూ ఉన్నాడు. ఆమె వయసు 21 సంవత్సరాలు. పెళ్ళయిందా అని అడగ్గా అవును అంటూ అక్కడ ఉన్న ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఒకరు ఇంగ్లీష్లో మార్కెట్ వాల్యూ బాగానే ఉంది అని అన్నారు.
నాకు ఏదీ సరిగ్గా అర్థం కావటం లేదు. మార్కెట్ వాల్యూ అనే పదం మాత్రమే నా మనసులో నిలిచిపోయింది. వాళ్ళు నన్ను మళ్ళీ ఆ గదిలో వదిలేసి వెళ్ళిపోబోతుండగా, వాళ్ళలో ఒకడు తలుపు మీద ఉన్న బార్లపై చేతితో గట్టిగా కొడుతూ, "ఈ రాత్రి భద్రత చాలా కఠినంగా ఉంటుంది. రెడీగా ఉండు" అన్నాడు. రెడీగా ఉండాలా? దేనికోసం? నా కళ్ళ నుండి కన్నీళ్లు రావటం లేదు. నా శరీరం అన్ని స్పర్శలను కోల్పోయినట్టుగా అనిపించింది. నేను నా ముఖాన్ని చేతుల్లో దాచుకొని కూర్చున్నాను. అప్పుడు నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి. నేను మా అత్తతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బహుశా నా అదృష్టం మారలేదు, కానీ నా ధర నిర్ణయించబడింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది. అతను ఇది నా బాధ్యత అని అన్నాడు. నన్ను పంపించటం అతని బాధ్యత. నా ప్రశ్న చాలా సింపుల్గా ఉంది. దాని వెనక నిజం మాత్రం చేదుగా ఉంది. అవును, నన్ను అమ్మేశారు అని నాకు అర్థమయ్యింది. రోజుకు 2-3 సార్లు ఎవరో ఒకరు వచ్చి నీళ్లు లేదా రొట్టెలు విసిరేసి వెళ్ళిపోయేవారు. కానీ ఈరోజు ఎవరో చాలా తొందరలో ఉన్నట్లు అడుగుల చప్పుడు భిన్నంగా వినిపించాయి. తలుపు తెరుచుకుంది. 3 వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వారిలో ఒకరు మొదటి రోజు నా ఫైల్ని చెక్ చేసిన వ్యక్తి. మిగిలిన 2 ముఖాలు కొత్తవి. వారిలో ఒకరు నిశ్శబ్దంగా నాకు ఒక కవర్నిచ్చారు. తర్వాత 3 ఏమీ మాట్లాడకుండగా వెనక్కి తిరిగారు. తలుపు మూసుకుంది. నేను కవర్ని చేతుల్లోకి తీసుకొని తెరిచాను. లోపల ఒక లేఖ ఉంది. నేను దాన్ని చదువుతున్నప్పుడు నా కళ్ళు కాగితంపై నిలిచిపోయాయి. ఆ లేఖపై రాసిన పదాలు నా హృదయాన్ని కత్తుల్లా గుచ్చుకున్నాయి. హలో, ఇది చదివి నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీ నుండి దాచటానికి నా దగ్గర ఏమీ మిగలలేదు. ఇప్పుడు నువ్వు నిజమంతా తెలుసుకోవాలి. నా తల్లి, అదే నీ అత్త, లండన్లో చాలా అనారోగ్యానికి గురయ్యింది. ఆమె చికిత్సకు చాలా డబ్బు అవసరం. అది నా శక్తికి మించిపోయింది. నేను కళ్ళు మూసుకొని ఇక నా చదువును ఆపేయాలి అనుకున్నాను. కానీ నేను ఆపలేకపోయాను. అప్పుడే సమయం మాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఈ మార్గం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అలాగే మా పేరు కూడా రహస్యంగా ఉంటుంది. అప్పుడు అమ్మ నీ గురించి చెప్పింది. తను చాలా మంచిది, అమాయకురాలు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తన గురించి అడగటానికి కూడా ఎవ్వరూ లేరు. నేను తర్వాతి మాటలను చదవబోతుంటే నా చేతులు వణుకుతున్నాయి. వద్దు అని నిరాకరిస్తున్నాయి. నేను నిన్ను అమ్మేశాను. ఇది రాయటం అంత సులభం కాదు, కానీ ఇది నిజం. నేను విడాకుల పత్రాలపై సంతకం చేసి నీకు పంపాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉండు. ఈ జైల్లో ఎవ్వరూ నిన్ను గుర్తించరు. నీ ధర నిర్ణయించబడింది. చాలా మంచి ధరకే అమ్ముడుపోయావు. లేక చివరిలో నువ్వు నా తల్లి ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. బహుశా నువ్వు నన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు, కానీ నిజం చెప్పాలంటే నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు. నువ్వు కేవలం ఒక పరిష్కారం, ఒక ఒప్పందం. ఆ ఉత్తరం నా చేతుల్లో నుంచి జారి నేలపై పడింది. నేను చాలాసేపు గోడకు ఆనుకొని కూర్చొని ఉన్నాను. బయట నుండి సముద్రపు శబ్దం వినిపిస్తుంది. అది కూడా నా పరిస్థితిని చూసి దుఃఖిస్తున్నట్లుగా. గాలి కూడా భారంగా మారింది. నా చేతుల్లో ఉన్న ఉత్తరం ఇప్పుడు నా వినాశనానికి సంబంధించిన చట్టబద్ధమైన రసీదులా అనిపించింది. అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టారు. నేను సమాధానం ఇవ్వలేదు. అప్పుడే తలుపు తెరుచుకుంది. లోపలికి వచ్చింది ఒక మహిళ. ఆమె బెంగాలీలా కనిపిస్తుంది. ఆమె జుట్టు చెదిరిపోయి ఉంది. తన బట్టలు వింతగా ఉన్నాయి. ఆ ఉత్తరం మీకు కూడా ఇచ్చారా అని ఆమె అడిగింది. నేను అవును అని తల ఊపాను. నా భర్త అయితే వీడియో పంపాడు. అందులో అతను నవ్వుతూ మన చిన్ననాటి స్నేహం యొక్క రుణం తీర్చుకున్నాను, నిన్ను అమ్మేసి నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాను అని చెబుతున్నాడు అంటూ ఆమె పిచ్చి పట్టిన దానిలా నవ్వటం మొదలుపెట్టింది. ఇది ఎంతకాలమని కొనసాగుతుంది అని ఆమెను అడిగాను. మనకు మార్కెట్లో మంచి వాల్యూ వచ్చేంత వరకు మాత్రమే. ఆ తర్వాత మనల్ని బయటికి గెంటేస్తారు. 3 రోజుల క్రితం అమ్మాయిలను తీసుకెళ్లారు. అందులో ఒక అమ్మాయి అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఆమెను బాగా కొట్టి ఈడ్చుకెళ్లారు. మిగిలిన వారందరూ రాళ్లలా తమ వంతు కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు. మధ్యాహ్నం తలుపు కింద ఒక చెప్పు విసిరేశారు. దానిపై నా పేరు రాసి ఉంది. దానితో పాటు ఒక యూనిట్ నెంబర్ కూడా రాసి ఉంది. నేను ఆ చెప్పులను వేసుకోలేదు. నా పేరును చూడగానే నేనిప్పుడు మనిషిని కాదు, కేవలం ఒక యూనిట్ని అని అర్థమయ్యింది.
సాయంత్రం ఒక వ్యక్తి తెల్లటి యూనిఫామ్లో చేతిలో ఫైల్ పట్టుకొని వచ్చాడు. రెడీ అవ్వు, రేపు ఉదయం నువ్వు షిఫ్ట్ అవ్వాలి అన్నాడు. ఎక్కడికి అని అడిగాను. నీ ధర విలువ కట్టే స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడికి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. తెల్లవారక ముందే నన్ను నిద్రలేపారు. ఇద్దరు వ్యక్తులు యూనిఫామ్ ధరించి గదిలోకి వచ్చారు. వారి దగ్గర చిన్న బ్యాగ్ ఉంది. వాళ్ళు ఈ బ్యాగులోని బట్టలు వేసుకో అన్నారు. నేను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. నేను నిరాకరిస్తే నన్ను బలవంతం చేస్తానన్నట్టుగా అతను తలుపు దగ్గర నిలబడ్డాడు. నేను నిశ్శబ్దంగా ఆ డ్రెస్సు వేసుకున్నాను. నా తలపై ఒక మాస్క్ పెట్టారు. అది నా సగం ముఖాన్ని కప్పేసింది. ఆ బ్యాగ్లో నా పాత బట్టలు ఉన్నాయి. బహుశా నేను మొదటి రోజు వేసుకున్న పాత దుస్తులే. ఒక మూలలో పడుకున్నాను. నా గతం ఒక భారంగా మారినట్లు. కొంతసేపటి తర్వాత నన్ను ఒక పడవలో కూర్చోబెట్టారు. నాతో పాటు మరో 3 అమ్మాయిలు ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ పడవ కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత మమ్మల్ని ఒక పోర్టులో దింపారు. అప్పటికే అక్కడ ఒక వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ దుబాయ్ రోడ్లపై తిరుగుతుంది. కిటికీలో నుంచి బయటికి చూడటానికి మాకు అనుమతి లేదు. వ్యాన్లో మరో మహిళ ఉంది. ఆమె పదే పదే నిశ్శబ్దంగా ఉండండి, ఇక్కడ ఏ ప్రశ్నలు అడగకూడదు అని చెబుతూనే ఉంది. చాలా గంటల తర్వాత కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది. బయట నుంచి చూస్తే అది ఒక సాధారణ హోటల్లా కనిపించింది. కానీ లోపల వేరే ప్రపంచం ఉంది. ఎంట్రీ గేటు వద్ద 3 వేరువేరు భాషలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. మమ్మల్ని వెనక తలుపుల ద్వారా పైకి తీసుకెళ్లారు. ఆ పొడవైన మార్గంలో తలుపులకు నెంబర్లు ఉన్నాయి కానీ పేర్లు లేవు. నాకు రూమ్ నెంబర్ 504 ఇచ్చారు. గది చాలా శుభ్రంగా ఉంది. గదిలో ఒక మూలన గోడకు కెమెరా అమర్చబడి ఉంది. ఇది ఏంటి అని తలుపులు మూసే వ్యక్తిని అడిగాను. ఇది సెక్యూరిటీ. ఇక్కడ ప్రతిదీ మానిటర్ అవుతూ ఉంటుంది. అతను నవ్వుతూ నీ ప్రవర్తనలాగా అన్నాడు. తర్వాత అతడు తలుపు మూసేసి తాళం వేశాడు. సాయంత్రం వరకు ఎవ్వరూ రాలేదు. అకస్మాత్తుగా బెల్ మోగింది. రూమ్ నెంబర్ 504, సిద్ధంగా ఉండు, విజిటర్ వస్తున్నాడు అని ఒక స్వరం వచ్చింది. నేను షాక్ అయ్యాను. విజిటరా? దేనికోసం? కొంతసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. దాదాపు 50 సంవత్సరాల వయసు గల ఒక అర్బన్ వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను ఒక క్షణం ఆగి నా తల నుండి కాళ్ళ వరకు చూసి ఆమెను నా గదికి పంపు అన్నాడు. తర్వాత అతను తిరిగి బయటికి వెళ్ళాడు. గార్డులు ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఒకరు నాతో పద, సమయం వేస్ట్ చెయ్యకు అని అన్నారు. నేను అడుగులు వెనక్కి వేస్తూ ఎక్కడికి, ఎందుకు, అక్కడికెందుకు? నువ్వు తిరస్కరించటానికి అనుమతి లేదు. నువ్వు పిలిచిన చోటికి వెళ్ళాలి. నేను వద్దు అని ఒక్క మాట అన్నాను. గార్డు ముందుకు వచ్చి నా చెయ్యి పట్టుకొని నిశ్శబ్దంగా నన్ను అనుసరించు. ఒకవేళ నువ్వు గొడవ చేస్తే వెంటనే విమానంలో నిన్ను బంగ్లాదేశ్కు పంపుతారు. నేను బలవంతంగా అతనితో వెళ్లాల్సి వచ్చింది. అతను నన్ను హోటల్లోని మరో అంతస్తుకు తీసుకెళ్లాడు. అక్కడ డోర్ ప్యానెల్పై VIP సూట్ అని రాసి ఉంది. తలుపు తెరుచుకుంది. నేను లోపలికి వెళ్ళాను. ఇప్పుడు అదే వ్యక్తి సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో మొబైల్ ఉంది. నన్ను చూడకుండగానే అతడు నువ్వు ఇండియా నుంచా అన్నాడు. నేను తల ఊపాను. ఏమీ మాట్లాడలేదు. సరే, నాకు నిశ్శబ్దంగా ఉండే అమ్మాయిలంటే ఇష్టం అన్న ఒక్క స్వరం వినిపించింది. తరువాత అతడు బెల్ కొట్టాడు. ఒక సర్వెంట్ వచ్చాడు. అర్బన్లో ఏదో అన్నాడు. ఆ సర్వెంట్ ఏదో డ్రింక్ తెచ్చి ఇచ్చాడు. బహుశా జ్యూస్ కావచ్చు. తాగు, నువ్వు చాలా దూరం ప్రయాణించి వచ్చావు అన్నాడు. నేను గ్లాస్ని చేతుల్లోకి తీసుకున్నాను కానీ తాగలేదు. నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు, పర్వాలేదు, నువ్వు దానికి అలవాటు పడతావు అన్నాడు. ఆ సమయంలో నేను ఒక పని చేశాను. ఆ గ్లాస్ గాజును విసిరి నేలపై కొట్టాను. నేను అలవాటు పడటానికి వస్తువును కాదు అనటంతో షేక్ లేచి నిలబడి గార్డును పిలిచాడు. దీన్ని తిరిగి కిందకు తీసుకెళ్ళు, ఆమె ఇంకా సిద్ధంగా లేదు అన్నాడు. నన్ను తిరిగి గది నెంబర్ 504కి తీసుకొచ్చారు. ఆ తర్వాత తలుపు మూసేశారు. మరుసటి రోజు మరొక అమ్మాయి వచ్చింది. ఆమె కూడా భారతీయురాలే. మేము కొంతసేపు మౌనంగా గడిపాం. తర్వాత ఆమె నువ్వు ఇక్కడ ఉండాలంటే రాజీ పడవలసి ఉంటుంది. ఎవరు నోరు తెరిస్తే వెంటనే ఆమె వేరే ఓడలో ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు అంది. ఎవరైనా ఇక్కడి నుంచి తప్పించుకోగలిగారా అని అడిగాను.
హా! ఒక అమ్మాయి దుబాయ్ పోలీసులను కలిసింది అని విన్నాను. కానీ ఆ తర్వాత అదే పోలీసులు ఆమెను అదృశ్యం చేశారు. మేము కిటికీలో నుండి బయటికి చూశాం. కింద ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. కొంతమంది అమ్మాయిలు యూనిఫామ్‌లో ఈత కొడుతూ ఉన్నారు. ఇది హోటల్ కాదు, ఒక మార్కెట్. ఇక్కడ ప్రతిదీ అమ్ముతారు. ధర మాత్రమే నిర్ణయించాలి అని చెప్పి ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. రాత్రి తలుపు కింద ఒక చీటీ పడేశారు. దానిలో ఇలా రాసి ఉంది: నీ తదుపరి కస్టమర్ 8 గంటలకు వస్తారు. సిద్ధంగా ఉండు. నేను ఆ చీటీని చూసి ఇక్కడ ఉండాలా వద్దా అని నా మనసులో నిర్ణయించుకున్నాను. నాతో ఏదైతే జరిగిందో అది మరెవ్వరికీ జరగనివ్వను. ఆ రోజు హోటల్లో ఏదో అసాధారణ గందరగోళం నెలకొంది. సిబ్బంది అటూ ఇటూ పరిగెడుతున్నారు. గోడలపై ఉన్న దుమ్మును, లైట్లను శుభ్రం చేస్తున్నారు. లాబీలో కొత్త పూలు పెట్టారు. ఒక గార్డు గది లోపలికి వచ్చి, ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండండి అన్నాడు. స్పెషల్ గెస్ట్‌తో మాకు ఏమి సంబంధం అని నాలో నేను అనుకున్నాను. సాయంత్రం తలుపు తెరుచుకుంది. అందమైన కొత్త దుస్తులు తెచ్చారు. దానిలో ఒక నోటుంది. ఇది ధరించండి. ఈరోజు మిమ్మల్ని పిలవవచ్చు అని ఉంది. నేను దుస్తులను పక్కన పెట్టాను. ఇప్పుడు నాకు ఈ నోట్ లేదా ఆర్డర్ ముఖ్యం కాదు. నేను ఉదయం ధరించిన దుస్తుల్లోనే ఉన్నాను. సుమారు 8 గంటల సమయానికి బెల్ మోగింది. రూమ్ నెంబర్ 504 సిద్ధంగా ఉండు. విజిటర్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. నేను ఏమీ అనలేదు. నేను నిశ్శబ్దంగా తలుపు ముందు నిలబడ్డాను. తలుపు తెరుచుకుంది. గార్డు నన్ను కిందికి వెళ్ళమని సిగ్నల్ ఇచ్చాడు. నేను అతనితో పాటు లిఫ్ట్ ఎక్కాను. నేను మొదటిసారిగా ఆ లిఫ్ట్లో నా ముఖం చూసుకున్నాను. నా ముఖం పూర్తిగా ఎండిపోయింది. నా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ ముఖం నా ముఖంలా కనిపించటం లేదు. మేము లాబీలోకి చేరుకున్నప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు. అందరూ మాట్లాడటంలో, ల్యాప్టాప్ చూడటంలో బిజీగా ఉన్నారు. వాళ్ళందరిలో ఒక అబ్బాయి ప్రత్యేకంగా నిలబడి ఉన్నాడు. అతను బాగా ఎత్తుగా ఉండి తెల్లగా ఉన్నాడు. నలుపు రంగు దుస్తులు ధరించి చేతిలో ఫైల్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. నేనక్కడికి చేరుకున్న వెంటనే అతను నా వైపు చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతని చేతుల్లోని ఫైల్ కింద పడిపోయింది. అతని చూపు నాపైనే ఉంది. అప్పుడే గార్డ్ ఈమె ఆ అమ్మాయి, చూసుకోండి అని సైగ చేశాడు. అతను చాలా వేగంగా ఒక కలలా నా వైపు కదిలి వచ్చాడు. ఇది నువ్వేనా? అతను తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా మెల్లగా అన్నాడు. నేను ఏమీ అనలేదు. నేను కళ్ళు దించుకున్నాను. నా పేరు రోహన్. నేను దుబాయ్లో ఒక టెక్స్టైల్ బిజినెస్ ఓనర్ని. నేను వేరే పని కోసం ఇక్కడికి వచ్చాను. కానీ నిన్ను చూసినప్పుడు అని ఆగిపోయాడు. వెంటనే జేబులో నుంచి ఒక ఫోటో తీసి నా ముందు ఉంచాడు. ఆ ఫోటోలో ఒక అమ్మాయి పిల్లలతో ఆడుతూ ఉంది. బట్టలన్నీ మట్టితో నిండి ఉంది. వెంట్రుకలు విరబోసుకొని ఉంది. ఆ ముఖం అచ్చం నా ముఖంలాగే ఉంది. ఆ ఫోటో 2 సంవత్సరాల క్రితం ఇండియాలో ఒక వ్యాపారం నిమిత్తం వెళ్ళినప్పుడు సరదాకి తీసిన ఫోటో. కానీ అది తర్వాత నా ఫోన్, ల్యాప్టాప్ ఆల్బంలో ముందు వరుసలోకి వచ్చేసింది. ఆ ఫోటో చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఆ రోజుల్లో నేను పిల్లలకి ఆటలు నేర్పించేదాన్ని. ఆ రోజులు చాలా సాధారణంగా, కష్టంగా గడిచేవి, కానీ స్వేచ్ఛ ఉండేది. నేను అస్సలు అనుకోలేదు అదే ముఖాన్ని మళ్ళీ ఇక్కడ చూస్తానని. అతను అటూ ఇటూ చూసి మెల్లగా, నాకు తెలుసు ఇక్కడ పరిస్థితులు బాగాలేవని. నేను ఏమీ చెయ్యలేకపోతే బహుశా మీరు రేపటి వరకు అస్సలు ఇక్కడ ఉండరు అన్నాడు. నేను మొదటిసారిగా అతని కళ్ళల్లోకి చూశాను. అతని కళ్ళల్లో ఆందోళన, సానుభూతి, ఇంకేదో ఉన్నట్టు అనిపించింది. బహుశా చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు పని నుండి తిరిగి వచ్చి నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న అదే భావన ఇప్పుడు నాకు ఇతనిలో కనిపించింది. నువ్వేమీ చెయ్యలేవు. ఈ స్థలం కేవలం శరీరాన్ని కోరుకుంటుంది, మన భావాలను కాదు అని మెల్లిగా చెప్పాను. నేను ఏదో ఒకటి తప్పకుండా చేస్తాను. నాకు తెలుసు ఇక్కడ ఇంకా వేరే అమ్మాయిలు కూడా ఉన్నారు అని. నేను పోలీసులతో మాట్లాడతాను, మీడియాను పిలుస్తాను. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు అన్నాడు. అప్పుడే ఒక గార్డ్ దగ్గరికి వచ్చి, సమయం గడిచింది పదండి అన్నాడు. రోహన్ వెంటనే ఒక కార్డు నా వైపు చాచి, దీనిలో నా నెంబర్ ఉంది. ఎప్పుడైనా అవకాశం దొరికితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఏమీ చేయలేకపోతే ఈ కార్డు ఎవరికైనా ఇచ్చేయండి.
నాకు అర్థమైపోయింది. నేను ఆ కార్డు తీసుకొని వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడు. గార్డ్ వచ్చి నా తలుపు తట్టాడు. కింద అతిథులు వచ్చారు. వెళ్ళాలి అన్నాడు. నేను కార్డు జేబులో పెట్టుకొని కిందికి బయలుదేరాను. లాబీలోకి వెళ్ళి చూస్తే రోహన్ అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో నిన్నటిలా విశ్వాసం కనపడలేదు. అతను ఏమీ మాట్లాడలేదు. నా వైపు అలా చూస్తూ ఉన్నాడు. అతను ఏమైనా చేశాడా లేక చెయ్యబోతున్నాడా అని అనిపించింది. మా ఇద్దరి కళ్ళు కలిశాయో లేదో బిల్డింగ్ వెనకాల నుంచి అరుపులు వినిపించాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా లాబీ నుంచి పరిగెడుతున్నారు. ఒక పనివాడు రిసెప్షన్లో ఫోన్ చేయటానికి ప్రయత్నించాడు. అప్పుడే రోహన్ అతని ఫోన్ వైర్ కట్ చేశాడు. పోలీసులు వస్తున్నారు, అంతా ఆపేసేయండి అని ఎవరో గట్టిగా కేక వేశారు. తలుపులన్నీ మూసేయటం జరిగింది. రోహన్ వెంటనే వచ్చి నా చెయ్యి పట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు అని మెయిన్ ఎంట్రన్స్ వైపు పరిగెత్తాడు. తలుపులు వేయటం మరియు తీయటం వంటి శబ్దాలు వచ్చాయి. ఆ తర్వాత ఒక పెద్ద శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయి. నేను అక్కడే నిలబడి ఉన్నాను. అప్పుడు ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చారు. ఒకరి చేతుల్లో కెమెరా, ఇంకొకరి చేతుల్లో వైర్లెస్ సెట్ ఉంది. వాళ్ళు ముందు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కంప్యూటర్లను స్వాధీనపరుచుకున్నారు. వెంటనే ఒక లేడీ ఆఫీసర్ నాతో పాటు పైకి కదిలారు. అప్పటికే గదులు తెరిచి ఉండటంతో వాళ్ళు బయటికి వచ్చారు. శారీరకంగా చాలా నీరసంగా ఉన్నారు. పోలీసులు అందరినీ చెక్ చేసి బండ్లు ఎక్కించారు. మరుసటి రోజు రోహన్ అక్కడ ఉన్న కానిస్టేబుల్తో మాట్లాడి నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్లటం జరిగింది. ఇల్లు చిన్నదే అయినా చాలా శుభ్రంగా ప్రశాంతంగా ఉంది. నన్ను ఒక గదిలోకి తీసుకెళ్ళి ఇప్పటి నుంచి ఈ గది నీది, నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావో ఉండవచ్చు అని రోహన్ సామాన్లు అన్ని పక్కన పెడుతూ అన్నాడు. అతని తల్లి నా పక్కన కూర్చొని నా చేతులు పట్టుకొని నిశ్శబ్దంగా నా ముఖం వైపు చూస్తూ, తల్లి నువ్వు అన్నం తింటావా అని అడిగింది. నేను సరే అని తల ఊపాను. కొంతసేపు తర్వాత వాళ్ళ అమ్మ ట్రేలో అన్నం పెట్టి గది లోపలికి తెచ్చింది. కడుపు నిండా తిను, నిన్ను నా కూతురుగా భావిస్తున్నాను అంది. నేను ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి నాకు కంట్లో కన్నీళ్లు తిరిగాయి. నాకు మొదటిసారి ఏమీ చెల్లించకుండా గానీ అమూల్యమైన వస్తువు దొరికినట్లు అనిపించింది. మరుసటి రోజు రోహన్ నా ముందు కొన్ని ఫైల్స్ పెట్టాడు. ఇవి నీకు సంబంధించిన పత్రాలు. నేను పోలీసుల దగ్గర నుంచి తీసుకున్నాను. నువ్విప్పుడు చట్టపరంగా స్వేచ్ఛను పొందావు. నువ్వు కావాలంటే తిరిగి వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తాను. లేకపోతే ఇక్కడే ఉండాలి అనుకుంటే కొత్త కాగితాలు ఏర్పాటు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. నేను కొంతసేపు ఆలోచించి నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ మా నాన్న ఉన్నారు. ఇప్పటికీ నన్ను కూతురుగానే భావిస్తున్నారనుకుంటున్నాను అన్నాను. ఆయన సరే అని తల ఊపి మనం కలిసి వెళ్దామన్నారు. ఒకరోజు సాయంత్రం రోహన్ నా దగ్గరికి వచ్చి నువ్వు ఒకసారి మీ ఊరికి ఫోన్ చేసి మీ నాన్నతో మాట్లాడు అన్నాడు. నాకు చేతులు వణికిపోయాయి. ఇన్ని రోజుల తర్వాత ఆయన నా గొంతు గుర్తుపట్టగలరా? రోహన్ నా చేతికి ఫోన్ ఇచ్చారు. నేను నాన్నకు ఫోన్ చేశాను. 5 సార్లు రింగ్ అయిన తర్వాత ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. నాన్నా, నేను పూనంని. కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. నేను మళ్ళీ నానా, నేను పూనంని అన్నాను. అటువైపు నుంచి చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. తల్లి పూనం, నువ్వు బ్రతికే ఉన్నావా? నేను ఏమీ అనలేకపోయాను. నాకు కంట్లో నీళ్లు తిరిగాయి. అవును అన్నట్లు తల ఊపాను. ఆ దేవుడికి శతకోటి వందనాలు. నువ్వు తిరిగి వస్తావనే నమ్మకాన్ని నేను పూర్తిగా వదులుకున్నాను. కొన్ని క్షణాలు రెండు వైపులా మౌనం అలుముకుంది. నేను తిరిగి వెళ్లే తేదీ నిశ్చయమైపోయింది. నాలో తెలియని ఆందోళన నెలకొంది. రాత్రి అయ్యేసరికి అంతా మారిపోయినట్లు అనిపిస్తుంది. నిద్రపోతున్న ప్రశాంతత ఉండదు. అప్పుడప్పుడు అవే గదులు, అవే మనుషుల ముఖాలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఎవరో నా నోటిపై చెయ్యి పెట్టి నన్ను ఏమీ మాట్లాడకుండగా చేస్తున్నట్టు అనిపించేది. అనుకోకుండగా నిద్రలో నుంచి కేక వేసి లేచి కూర్చున్నాను. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నా అరుపు విని రోహన్ గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇస్తూ, దీన్ని మనసు నుంచి తీసేయకపోతే జీవితాంతం అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. కావాలంటే దీన్ని ఏడుస్తూ గడపవచ్చు, లేకపోతే ఆనందంతో కొనసాగించవచ్చు అన్నాడు. నేను మొదటిసారిగా అతని మాటలపై ధ్యాస పెట్టి నన్ను నేను మార్చుకోవటానికి ప్రయత్నించాను. రోహన్ వాళ్ళ అమ్మ నాకు ఒక ఎర్రటి శాలువనిస్తూ, ఇది నా పెళ్లి సమయంలో నాకు అందింది. ఇప్పుడు దీన్ని నేను నీకు ఇస్తున్నాను.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా దానిని నీతో పాటే ఉంచుకో అంది. నేను దుపటాను పట్టుకోగానే నా గుండె పొర తెరుచుకున్నట్లుగా అనిపించింది. చివరికి నేను బయలుదేరవలసిన రోజు వచ్చింది. రోహన్ బోర్డ్ పాస్ నా చేతికి అందించాడు. నేను మళ్ళీ తిరిగి నా జీవితంలోకి వెళ్తానని ఊహించలేదు. అలాంటిది రోహన్ వల్ల నా ఊహ నిజమయ్యింది. రోహన్ నాకు కొంత దూరంలోనే కూర్చొని ఉన్నాడు. చివరికి ఢిల్లీ ఎయిర్పోర్ట్‌కి వచ్చాం. చాలా సంవత్సరాల తర్వాత రావటం వల్ల అన్ని కొత్త కొత్త భవనాలు, రోడ్లు వెలిశాయి. ఊరికి చేరుకోగానే నా కంట్లో నీళ్లు తిరిగాయి. గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగింది. మనసులో ఒకవైపు ఆనందం, ఇంకోవైపు నాన్న నాతో ఏ విధంగా వ్యవహరిస్తారో అనే ఆందోళన. ఆయన నన్ను చూసిన వెంటనే తలుపు మూసేసి, "నువ్వు నా కూతురు కాదు అంటే నేనేం చేయాలి?" అనుకుంటుండగా ఇంటి ముందు కారు ఆగింది. నేను దిగబోతుండగా రోహన్ నా చెయ్యి పట్టుకొని, "గుర్తుపెట్టుకో, ఎవరైతే నిన్ను గుర్తించటానికి నిరాకరిస్తారో వాళ్ళు నీ జీవితంలో జరిగిన నిజాన్ని తుడిచివేయలేరు" అన్నాడు. నేను కార్ డోర్ తెరిచి బయటికి అడుగుపెట్టాను. అదే ఇల్లు, అదే వాతావరణం, అవే తలుపులు. నేను తలుపుపై చప్పుడు చేశాను. ఎటువంటి స్పందన రాలేదు. నేను మళ్ళీ చప్పుడు చేశాను. కొద్ది క్షణాలకు నా చెల్లెలు బయటికొచ్చింది. నన్ను చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. తనకి అసలు నాపై నమ్మకం కలగలేదు. "పూనమ్మక్క" అనింది. నేను అవునని తల ఊపాను. తను గట్టిగా అరుస్తూ, "పూనమక్క తిరిగి వచ్చింది నాన్న" అంది. నేను ఇంట్లోకి ప్రవేశించాను. ఒక చివరన నాన్న కూర్చొని ఉన్నారు. నా కంటి నుంచి కన్నీరు కారుతూ ఉంది. నేను నాన్న దగ్గరికి చేరేసరికి ఆయన కింద కూర్చుండిపోయి నా కాళ్ళు పట్టుకున్నారు. "తల్లి, నిన్ను శవం అనుకొని సాగనంపాను. కానీ నువ్వు బ్రతికే తిరిగి వచ్చావు." నా కన్నీళ్లు ఆగలేదు. నేను నాన్నను పైకి లేపి ఆయనని హృదయానికి హత్తుకొని ఏడవసాగాను. ఆయన నా తలపై చెయ్యి పెట్టి, "నువ్వు నా కోసం చచ్చి బ్రతికి వచ్చినట్టుంది. నేను ప్రతిరోజు ప్రార్థించేవాడిని. నీ గురించి ఏదైనా వార్త రావాలని, లేకపోతే నువ్వే రావాలి అని కోరుకునేవాడిని." రోహన్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బహుశా అతను అనుకొని ఉంటాడు, నాకు మా నాన్నకు అతని వల్ల ఇబ్బందిగా ఉంటుంది అని. ఆ రోజు రాత్రి నేను చిన్నప్పుడు పడుకునే గదిని మళ్ళీ చూశాను. వీధి అంతా నేను తిరిగి వచ్చాను అన్న వార్త వ్యాపించింది. రాత్రి రోహన్ వరండాలో కూర్చొని ఉన్నారు. నేను ఆయన దగ్గరికి టీ తీసుకొని వెళ్ళి థ్యాంక్స్ అన్నాను. "ఎందుకు?" అన్నాడు రోహన్. "నన్ను తిరిగి తీసుకొని వచ్చినందుకు" అని జవాబిచ్చాను. అతను టీ తాగుతూ, "నేను నిన్నిప్పుడు తిరిగి తీసుకొచ్చాను. నిజమైన తిరిగి రావటం అంటే మళ్ళీ బ్రతకడమే. నువ్వు ఆ పని చెయ్యాలి. కానీ ఇప్పుడు నా మనసులో ఏదో వెలితిగా అనిపిస్తుంది. అదేంటంటే, నాకు ఇంత పెద్ద ద్రోహం చేసిన వ్యక్తి ఇప్పటికీ స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నాడు. అతడు నన్ను ఒక మనిషిలా కాకుండగా ఒక ఒప్పందంలా భావించాడు. నాకు ధర నిర్ణయించాడు. దీని గురించి ఆలోచిస్తే నాకు ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది." మరుసటి రోజు సాయంత్రం రోహన్ ఫోన్ చేసి, "పూనం, నువ్వు నీ జీవితాన్ని మునుపటిలా మార్చుకోవటానికి చాలా కష్టపడుతున్నావని నాకు తెలుసు. కానీ ఇదంతా నీకంత సులభం కాదు. ఎందుకంటే నీలో ఒక అగ్నిపర్వతం రగులుతుంది. ఇప్పుడు ఈ కోపాన్ని అంతం చేసి దోషులను శిక్షించే సమయం ఆసన్నమయ్యింది. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కాలేదు" అన్నాను. అప్పుడతడు, "నీ వివాహానికి సంబంధించిన అన్ని ఆధారాలను మరియు ఫోటోలను సేకరించు. నేను కొంతసేపట్లో నీ దగ్గరికి వస్తున్నాను" అన్నాడు. ఇది విన్నప్పుడు ఏదో జరుగుతుంది అని నేను అంచనా వేశాను. దీనితో నాలో ఒక కొత్త ఉత్సాహం నిండిపోయింది. కొంత సమయం తర్వాత రోహన్ వచ్చాడు. నా దగ్గర ఉన్న అన్ని పత్రాలు, ఫోటోలను మరియు రుజువులను అతనికిచ్చాను. తర్వాత మేమిద్దరం ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాము. అక్కడ అత్తయ్య నన్ను ఆస్పత్రికి ఎలా తీసుకెళ్ళిందో, డాక్టర్ నాకు అక్కడ ఇంజెక్షన్ ఎలా ఇచ్చారో, ఆపై నేను స్పృహ కోల్పోవటం, అమ్ముడుపోవటం అన్ని వివరాలు చెప్పేశాను. నా వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అదే రోజు ఆ వైద్యుణ్ణి అరెస్టు చేశారు. మొదట అతను తన నేరాన్ని ఒప్పుకోలేదు. కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించేసరికి బయటపడ్డాడు. ఇప్పటి వరకు ఈ విధంగా చాలామంది అమ్మాయిలకు అనిస్థీషియా ఇచ్చి వారి జీవితాలను నాశనం చేశానని అతను అంగీకరించాడు. అతనికి సంబంధాలు ఉన్న వ్యక్తుల పేర్లు మరియు గుర్తింపులను కూడా పోలీసులకు ఇచ్చాడు. భారతదేశంలో నివసిస్తూ ఈ రాకెట్ను నడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. మరి కొందరు విదేశాలలో స్థిరపడ్డారు. విచారించి చాలామంది నిందితులను అరెస్ట్ చేసి చాలామంది అమ్మాయిలను రక్షించినప్పుడే నాకు ఉపశమనం మరియు నమ్మకం కలిగింది.
నెమ్మదిగా ఈ వార్త ఓ అగ్నిలా వ్యాపించింది. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లో మరియు విలేకరులు దీనిపై రిపోర్ట్స్ ఇవ్వటం ప్రారంభించారు. ఎందుకంటే ఇది నా నుంచి మొదలయ్యింది. ఈ ప్రమాదకరమైన యుద్ధంలో నేను ఎలా పోరాడాను దాని గురించి ఇంటర్వ్యూలు ఇవ్వటం ప్రారంభించాను. రోహన్ నన్ను హెచ్చరించాడు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కాదు, మొత్తం నెట్వర్క్కి వ్యతిరేకంగా నిలబడుతున్నావు. ఇప్పటి వరకు ఎవ్వరికీ నీ ముఖం తెలియదు. ఇప్పుడు నువ్వు బయటికి వచ్చాక ఆ వ్యక్తులు నిన్ను గుర్తిస్తారు, నీకు హాని చేయాలని చూస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. నిజం చెప్పాలంటే ఇది విన్న తర్వాత నేను భయపడలేదు. బదులుగా నేను ఇంతకాలం అనుభవించిన దానికి వాళ్ళను శిక్షించే సమయం ఆసన్నమైనది అని నాకు కొంత ఉపశమనం కలిగింది. కానీ నా నిజమైన దోషులు ఇంకా బయటే ఉన్నారు. రోహన్ నాన్నకు అన్నీ చెప్పి ఈ సమయంలో నేను ఇంట్లో ఉండటం సురక్షితం కాదని అతనికి అర్థమయ్యేలా చేశాడు. అతని మాటలు నమ్మి నాన్న నన్ను తనతో పాటు సురక్షితమైన ప్రదేశానికి పంపటానికి అనుమతించాడు. ఇప్పుడు నాన్న రోహన్ని నమ్మటం మొదలుపెట్టాడు. ఆపై నేను చాలా కాలం ఎదురు చూస్తున్న ఆ సాయంత్రం వచ్చింది. రోహన్ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నా ముందు నిలబడి ఉన్నారు. అత్తయ్య మరియు ఆమె కొడుకు. వాళ్ళు సెల్లులో ఉన్నారు. వాళ్ళు స్విట్జర్లాండ్లో హాయిగా జీవితం గడుపుతున్నారని పోలీసులు చెప్పారు. అయితే వాళ్ళు నన్ను తప్ప వేరే ఇతర అమ్మాయిలని ఇలా చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్ నేరస్తులు కాదు. చికిత్స కోసం డబ్బు అవసరం కావటంతో వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఇలా చేశారు. కానీ నిస్సహాయత అనేది మరొకరి జీవితాన్ని నాశనం చేయటానికి లైసెన్స్ కాదు. అందుకే ఇప్పుడు వాళ్ళు తమ నేరానికి శిక్షలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరుసటి రోజు వాళ్ళని కోర్టులో హాజరుపరిచారు. ఒకరి తర్వాత ఒకరిని ఈ నేరంలో పాల్గొన్న నేరస్తులందరినీ కోర్టులో హాజరుపరిచారు. నేను సాక్ష్యం చెప్పటంతో మరికొందరు అమ్మాయిలు ధైర్యం కూడగట్టుకొని ముందుకు వచ్చి అలాంటి వారిని వీలైనంత కఠినంగా శిక్షించాలన్న కోరికని వ్యక్తం చేశారు. క్రమంగా న్యాయం కోసం చేసే ఈ పోరాటంలో నేను ఒంటరిగా లేను. మా సాక్ష్యాల ఆధారంగా ఆ వ్యక్తులకు కఠినమైన శిక్ష విధించబడింది. వారిని జైలుకి పంపించారు. మా అత్తయ్య ఏడుస్తూ ఇదంతా నేను బలవంతంగా చేశాను, నా తప్పులను క్షమించు అంటూ క్షమాపణలు అడుగుతూ ఉంది. కానీ నేను ఒక్కసారి కూడా ఆమె వైపు తిరిగి చూడలేదు. ఎందుకంటే నేరం నేరమే, దీని వెనుక కారణం ఏదైనా కావచ్చు. ఈ శిక్ష తర్వాత మహిళా హక్కుల కోసం పనిచేసే ఒక పెద్ద సంస్థ నుండి కలిసి నడవటానికి ఆఫర్ వచ్చింది. రోహన్ నన్ను ప్రోత్సహించిన తర్వాత నేను ఆ సంస్థలో చేరాను. ఈరోజు నాశనమైన లేదా నాశనం కాబోతున్న చాలామంది అమ్మాయిలను నేను రక్షించాను. జీవితం ఇప్పుడు నిజంగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాలోని కోపం కూడా మాయమైపోయింది. ఒకరోజు ఉదయం నాన్న, సాయంత్రం సిద్ధంగా ఉండు, నిన్ను చూడటానికి ఎవరో వస్తున్నారు అని అన్నాడు. ఇది విన్నప్పుడు నా హృదయంలో గందరగోళంతో పాటు కొన్ని ప్రశ్నలు తలెత్తటం ప్రారంభించాయి. అతడు నిజంగా వస్తాడా? నేను నాన్నగారిని అడగటానికి ప్రయత్నించాను. కానీ నాకు ఆయన ఏమీ చెప్పలేదు. సాయంత్రం 3 కార్లు వచ్చి ఇంటి ముందు ఆగాయి. రోహన్ కారు దిగటం చూసి నేను షాక్ అయ్యాను. నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఉదయం నుంచి ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను ఈ ముఖాన్ని చూడాలి అనుకున్నాను. కానీ ఎవ్వరికీ ఈ విషయం చెప్పేంత ధైర్యం నాలో లేదు. రోహన్ నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. అతని తల్లి నా దగ్గరికి వచ్చి ప్రేమగా తలపై చెయ్యి వేసింది. కొన్ని చర్చలు జరిగాక పెళ్లి తేదీ నిర్ణయించాడు. అతడు నా కోసం చాలా బహుమతులు తెచ్చాడు. ఒక వారం తర్వాత మా పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. తన కూతురి జీవితం మళ్ళీ బాగుపడుతున్నందుకు నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను కలలో కూడా ఊహించలేదు. నరకంలా మారిన నా జీవితం మళ్ళీ స్వర్గంలా మారే అవకాశం ఒకరోజు వస్తుంది అని. ఇదంతా రోహన్ మరియు దేవుడి దయ వల్లనే సాధ్యమయ్యింది. రోహన్ భారతదేశంలోనే ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ అతని వ్యాపారాన్ని స్టార్ట్ చేసి నెలకు 2-3 సార్లు దుబాయ్కి వెళ్ళి వచ్చేవాడు. నేనిప్పటికీ నా ప్రచారంలో పాల్గొంటున్నాను. ఇది నాకు కొత్త పూర్ణగా గుర్తింపునిచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.